పోలండ్ జానపద కథలు. షరాబులు. పోలండ్ దేశస్థుల్లో ఒక నమ్మకం ఉండేది. అదేమంటే ఆ దేశంలోని గనులలో మనుషుల్లాంటి భూతాలు ఉండేవారని, వాటిని షరాబులు అని పిలిచేవాళ్ళు. ఈ షరాబులు ఎన్నడూ భూగర్భంలో నుంచి పైకి వచ్చేవారు కారు. గనుల్లో పనిచేసే వారితో కలిసి పనిచేసేవారు. కష్టాలలో ఆదుకునేవారు. వాళ్ళు మామూలు మనుషుల కన్నా చిన్నగా ఉండేవాళ్ళు. మంచి స్వభావాలు గల వాళ్లకు అనేక విధాల సహాయపడేవాళ్ళు. లోహపు మట్టి తక్కువగా ఉన్న చోట శ్రమ పడుతున్న వారికి సమృద్ధిగా ఉండే ప్రాంతాలు చూపేవారు. వాళ్ళు చెడ్డవాళ్లను సహించేవారు కారు. మరీ కోపం వచ్చినప్పుడు వాళ్ళు తవ్వే చోటు నుంచి లోహాన్ని మాయం చేసి లోతుకు తీసుకుపోయేవాళ్ళు, లేదా పై మట్టి విరిగి వాళ్ల మీద పడేటట్టు చేసేవాళ్ళు. షరాబులు కనిపించనప్పుడు కూడా వాళ్ళ అలికిడి గనుల్లో వాళ్లకు అప్పుడప్పుడు వినిపించేది. ఒక ఉప్పు గనిలో ఒక మేస్త్రి ఉండేవాడు. ఆ గనిలో ఒక పనివాడు చచ్చిపోయినప్పుడు ఆ పనివాడి భార్యకు ఆ మేస్త్రి పరిహారం చెల్లించక ఆమె చచ్చిపోయిన వాడి భార్య అని తనకు రుజువు లేదన్నాడు. ఆమె చచ్చినవాడి పెళ్ళామేనని ఇతర పనివాళ్లు సాక్ష్యం చెప్పారు. కానీ మేస్త్రి వినిపించుకోలేదు. తర్వాత వారం రోజులకు ఆ మేస్త్రి ఒక సొరంగం గుండా నడుస్తూ ఉండగా పైకప్పు అతని మీద విరిగిపడి అతను మరణించాడు. యుద్ధ సమయాలలో ధనికులు తమ నిధులను ఈ ఉప్పు గనుల్లోనే దాచేవారట. అలాంటి నిధులు కొన్ని శాశ్వతంగా గనుల్లోనే ఉండిపోయాయి. అవి కూడా షరాబుల రక్షణలోనే ఉండినట్టు చెప్పుకునేవారు. వాటి కోసం చాలామంది వెతకటానికి ప్రయత్నించారు. కానీ అలా వెతుకుతూ ఉండే సమయంలో వారి చేతి దీపాలు అకారణంగా ఆరిపోతూ ఉండేవి. ఒకసారి ఒక షరాబు ఇద్దరు గనిపని వాళ్లకు నిధి ఉన్న చోటు చూపిస్తానన్నాడు. షరాబు వెంట పోయేటప్పుడు ఒక పనివాడు ఒక కర్రను చెక్కుతూ తడపలు కింద రాలుస్తూ వెళ్ళాడు. తర్వాత దారి గుర్తు తెలుస్తుందని వాడి ఆశ. వాళ్ళు నిధిని కళ్ళారా చూశారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు చూసుకుంటే కర్రపేళ్లు మాయమయ్యాయి. అది చూసి రెండో పనివాడు శుద్ధముక్కతో దారి వెంబడి గోడల మీద గుర్తులు పెట్టాడు. కానీ అవి మాయమయ్యాయి. అందుచేత ఆ పనివాళ్ళు తాము చూసిన నిధిని మరెన్నడూ కళ్ళ చూడలేదు. పోలండ్లోకెల్లా అత్యంత పురాతనమైనది, విస్తీర్ణమైనది ఒక గని ఉంది. అందులో షరాబులు హెచ్చు సంఖ్యలో ఉండేవారు. ఆ గనిని అనేక విభాగాలు చేసి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క షరాబు ఉండేవాడు. ఆ విభాగంలో పనిచేసే వారందరినీ ఆ షరాబు కనిపెట్టి ఉండేవాడు. పనివాళ్లకు ఏదన్నా అన్యాయం జరిగితే తమను కనిపెట్టి ఉండే షరాబు న్యాయం జరిగిస్తాడని వాళ్ళు నమ్మేవారు. ఒక పేద పనివాడుండేవాడు. వాడు ఎక్కువ శ్రమపడక అస్తమానము తాగేవాడు. వాడికి మంచి గని ఇచ్చేవారు కారు. ఒకనాడు వాడు ఉదయం నుంచి శ్రమపడినా ఒక్క పిసరు లోహం పడకపోయేసరికి ఒక బండరాతి మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ, నేను ఎలాంటి దరిద్రుణ్ణి, నాకెవరి సహాయమూ లేదు, ఇలాంటి చోట ఎంత శ్రమించి ఏం లాభం అని వాపోసాగాడు. ఒక షరాబు వాణ్ణి పలకరించి, నువ్వు చేసుకోవటానికి ఇచ్చిన చోటంతా కలిపి ఇదేనా అని అడిగాడు. ఇంతకన్నా మంచి చోటు నాకెవరిస్తారు అన్నాడు పనివాడు దీనంగా. నా వెంటరా, నీకు వెండి లోహం దొరికే చోటు చూపిస్తాను. నేను చెప్పినట్టు వింటే నీకు మంచి లాభం వస్తుంది, ధనికుడివైపోతావు అన్నాడు షరాబు. పనివాడు షరాబు వెంట ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఇదిగో వెండి, నీకు కావలసినంత తవ్వుకో. నువ్వు తవ్విన వెండి తూయించి నీకు రావాల్సింది తీసుకున్న తర్వాత మనం మొదట కలుసుకున్న చోటికి రా, అక్కడ మనం డబ్బు పంచుకుందాం అన్నాడు షరాబు. పనివాడు సంతోషంగా తోటి పనివాళ్ల వద్దకు వెళ్ళి, బోలెడు ముడివెండి ఉంది, తవ్వటానికి రమ్మన్నాడు. ఇక్కడి గనిలో సత్తు తప్ప ఏమీ లేదు. వెండి ఏనాడో వట్టిపోయింది. వెండి ఉన్నదంటున్నావు గనక అదంతా నువ్వే తవ్వుకో అని వాళ్ళు ఎద్దేవా చేశారు. కానీ ఆ పనివాడు తాగుడు ఆలోచన కట్టిపెట్టి ఒక నెల అంతా ముడివెండి తవ్వి తన కూలి కింద అనేక వేల నాణాలు సంపాదించుకున్నాడు. ఆ నాణాలను ఒక తోపుడు తొట్టెలో పోసుకుని మొదట తాను షరాబును కలుసుకున్న చోటికి వచ్చాడు. షరాబు వాడి కోసం సిద్ధంగా ఉన్నాడు. నాణాలు సమంగా పంచగా ఒక నాణం మిగిలిపోయింది. ఈ చివరి నాణం ఎవరికి అని షరాబు అడిగాడు. అది నువ్వే తీసుకో బాబు అన్నాడు పనివాడు. నీకు డబ్బు కాపీనం పట్టలేదన్నమాట. అంతా నువ్వే ఉంచుకో. కానీ దానధర్మాలు చెయ్యటం మరవకు. ఇక ఎన్నడూ గనుల్లోకి రాకు అని చెప్పి షరాబు వెళ్ళిపోయాడు. పనివాడు జీవితాంతం దాకా
దాన ధర్మాలు చేస్తూ తాగుడు మానేసి సుఖంగా జీవించాడు. అదే గనిలో ఇంతకన్నా విచిత్రమైన సంఘటన మరొకటి జరిగింది. ఇది జరిగింది కూడా ఒంటరి పనివాడికే. ఒకనాడు వాడికి ఒక షరాబు కనిపించి, ఒంటరిగా పనిచేస్తున్నావే, నన్ను భాగస్థుడిగా కలుపుకుంటావా అని అడిగాడు. దానికి ఆ పనివాడు, ఇందులో లోహం చాలా తక్కువ, ఒక్కడికే కడుపు నిండదు, ఇద్దరం ఏం తింటాం అన్నాడు. మంచి చోటు నేను చూపిస్తాను, నా వెంటరా అంటూ షరాబు ఆ పనివాణ్ణి మరొక ప్రాంతానికి తీసుకుపోయాడు. అక్కడ ముడిలోహం పుష్కలంగా ఉంది. పనివాడు ఉత్సాహంగా దాన్ని తవ్వనారంభించాడు. కొద్దిసేపు అయ్యాక షరాబు వాణ్ణి భూగర్భంలో ఇంకా లోతుకు తీసుకుపోయాడు. పనివాడు అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నాడు. అతను తన వద్ద ఉన్న రొట్టె తిని నడుము వాల్చి కునుకు తీశాడు. అతడు నిద్ర లేచేసరికి షరాబు అక్కడే ఉండి, ఎంతసేపు నిద్రపోయావో తెలుసా అని అడిగాడు. 2 గంటలు పడుకుని ఉంటానేమో అన్నాడు పనివాడు. షరాబు ఏమీ అనక అతన్ని మరొక మార్గాన మొదటి చోటుకు తీసుకువచ్చి కొంత డబ్బిచ్చి, ఊళ్ళోకి వెళ్ళి రొట్టె పట్టుకురా అన్నాడు. పనివాడు తిరిగి నేల మీదికి రాగానే అక్కడ పనిచేస్తున్న 4 ఆడకూలీలు అతన్ని చూడగానే బెదిరి చేసే పని మానేసి పారిపోయారు. పనివాడు వాళ్ళని తిట్టుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాడు. కానీ ఊరు గుర్తుపట్టేటట్టు లేదు. ఆఖరకు తాను తన తల్లిదండ్రులు ఉండే ఇల్లు గాని, కనీసం ఆ ఇల్లు ఉండే వీధి గాని పోల్చడం వాడికి సాధ్యం కాలేదు. వాడు ఒక అంగడికి పోయి తన వద్ద ఉన్న డబ్బులిచ్చి రొట్టె ఇయ్యమంటే అంగడివాడు ఆ డబ్బులు చెల్లవన్నాడు. ఆ దుకాణం వద్ద ఉన్న చదువుకున్న పెద్ద మనిషి ఆ డబ్బులు పరీక్షించి 100 ఏళ్ల నాటివని చెప్పాడు. తాను ఒక 100 ఏళ్లు నిద్రపోయి ఉండాలని పనివాడికి అర్థమైంది. వాడు గనిలోకి తిరిగి వెళ్ళి షరాబుతో, నేను 100 ఏళ్లు నిద్రపోయినట్టున్నాను, ఇప్పుడు నా గతి ఏం కాను అన్నాడు. అదంతా ఏమీ లేదు, నువ్వు ఊళ్ళోకి తిరిగి వెళ్ళు. నువ్వు మహా నిద్రపోతే 2 ఏళ్లకు పైన నిద్రపోయి ఉండవు. జ్ఞాపకం ఉంచుకొని సరిగా ఏడాదికి మళ్ళీ వచ్చి కనపడు, నేనిక్కడే ఉంటాను అన్నాడు షరాబు పనివాడికి కొంత బంగారం ఇస్తూ. పనివాడు ఈసారి తిన్నగా ఇంటికి వెళ్ళగలిగాడు. కానీ వాడు తన అనుభవాలు చెబితే వాడి భార్య గాని, పిల్లలు గాని, స్నేహితులు గాని నమ్మలేదు. సంవత్సరం గడిచాక పనివాడు మళ్ళీ గనిలోకి దిగి షరాబును కలుసుకున్నాడు. ఈసారి నీకు ఏకంగా నిధి నిక్షేపం చూపిస్తాను, నా వెంటరా అంటూ దారిలేని దారి వెంట పాడుపడిన సొరంగాలకుండా చాలా దూరం తీసుకుపోయాడు. చివరకు వాళ్ళు చేరిన చోట అంతులేని నిధులున్నాయి. ఇదంతా ఒకప్పుడు భూమికి దగ్గరగా ఉండేది. పనివాళ్ళు సులువుగా తవ్వి తీసుకునేవాళ్ళు. కానీ తేరగా వచ్చిన డబ్బుతో మనుషులు మదించిపోయారు. అందుకు శిక్షగా ఈ నిధి అంతా భూగర్భంలోకి దిగి వచ్చేసింది. నువ్వు పట్టుకుపోగలిగినంత పట్టుకుపోయి సుఖంగా ఉండు అన్నాడు షరాబు. ఈ నిధిని గురించి నేను నలుగురికి చెప్పవచ్చునా అని పనివాడు అడిగాడు. చెబితే చెప్పు, పలుగులు పారలు తెచ్చి తవ్వుకుపోమని కూడా చెప్పు అన్నాడు షరాబు. కానీ పనివాడికి పట్టిన ఐశ్వర్యం చూసిన వాళ్ళు కూడా వాడు చెప్పిన కథ నమ్మలేదు. ఆ నిధిని కనుక్కున్నవారు అటు తర్వాత ఎవరూ లేరు. కథ సమాప్తం.